సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావటం కష్టం. వచ్చిన అవకాశాలు నిలబడటము కష్టమే. అయితే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను అందుకున్న నటీనటులు తమ కుటుంబంలో వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో కొందరు సక్సెస్ అవగా మరికొందరు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ హీరో నటుడు అయిన చంద్రమోహన్ తన వారసులను పరిచయం చేయలేదు. దానికి పెద్ద కారణమే ఉందట. బాగా చదివించి ప్రయోజకులను చేసి పెళ్లిళ్లు చేశారు. అయితే ఆయన ఎందుకు ఫ్యామిలీని చూపించలేదో తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో చంద్రమోహన్ పేరు తెలియని వాళ్లుండరు. ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన సినిమాలకు మార్కెట్ ఉంది. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన తన కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఆయనతో ఏ హీరోయిన్ నటించినా స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఉండేది. అందుకే హీరోయిన్లు ఆయనతో సినిమాలు చేయటానికి ముందుకు వచ్చేవాళ్లు. అయితే ఈయన తన ఫ్యామిలీ నుంచి ఒక్కరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. అందుకు కారణం కూడా ఉందట. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ ప్రశ్నపై స్పందించారు. తనకు 2 అమ్మాయిలున్నారని, 2 బాగుంటారని, చిన్నమ్మాయి చాలా బాగుంటుందని అన్నారు. వాళ్లని చిన్నప్పుడు ఓ హీరోయిన్ చూసి పిల్లలు చాలా బాగున్నారు, చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేద్దామని అడిగినట్టు తెలిపారు. కానీ సినిమాలు ఇష్టం లేని ఆయన దానికి ఒప్పుకోలేదట. మనం షూటింగ్ లో ఎంత కష్టపడుతున్నామో చూస్తున్నాం. మన పిల్లలు కూడా ఎందుకు కష్టపడాలి? వాళ్లు ఏదైనా ఉద్యోగాలు చేస్తే బాగుంటారు. ఇలా అందరితో మాటలు పడటం ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. ఆయన ఫ్యామిలీ విషయానికొస్తే భార్య పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ కి తీసుకెళ్లినా వాళ్లు తనను గుర్తుపట్టేవాళ్లు కాదని చెప్పారు. సినిమా ప్రభావం వాళ్లపై పడకుండా 2 పెంచాలని అనుకున్నట్టు తెలిపారు. అలాగే పెంచామని, ప్రస్తుతం 2 బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. 2 మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన అన్నారు. అందుకనే ఆయన ఫ్యామిలీలో ఎవరూ సినిమాల్లోకి రాలేదని అన్నారు. ఇలాగే అప్పట్లోని హీరోలు చాలా మంది ఆలోచించారు. అందుకే తమ తర్వాత వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. శోభన్ బాబు లాగే అందరూ ఆలోచించి పిల్లల భవిష్యత్ సినిమాల్లో ఉండకూడదని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోలు తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకునొస్తున్నారు. సినిమాలు హిట్ అవ్వకపోయినా కూడా క్రేజ్ ని అందుకుంటున్నారు. కొందరు హీరోలు అమ్మాయిలను హీరోయిన్లుగా లాంచ్ చేస్తే మరికొందరు మాత్రం కొడుకులను లాంచ్ చేస్తున్నారు.